second recipe, Moong Dal Tomato Rasam. Moong Dal Tomato Rasam ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అందరికీ మంచిది కోకోనట్ ఆయిల్, బట్ ఎక్కువ తీసుకోకూడదు. సో అందుకే చూసారు కదా, ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇందులో మనం రసం తయారు చేసుకుంటున్నాం కదా, కొంచెం పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు. దీంతో పాటు వెల్లుల్లి. ఈ రెసిపీ ఏంటంటే ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచిది. ఇందులో మనం వెల్లుల్లి వేస్తున్నాం. వెల్లుల్లి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అండ్ అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్స్ ఏదైనా కూడా బాడీలో ఉంటే తగ్గిస్తుంది. చాలా మంది ఒక వయసు తర్వాత ఆర్థరైటిస్ అలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా వెల్లుల్లి మంచిది. ఇందులో మనం చింతపండు రసం అసలు వేయట్లేదు, ఎందుకంటే దానివల్ల గ్యాస్ట్రిక్ అలాగే ఎసిడిటీ ప్రాబ్లం ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళలాంటి వాళ్ళ కోసం ఈ రసం స్పెషల్గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అండ్ పెద్ద వయసు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయడం అలాంటివి చేయలేరు, మ్యాక్సిమం వాక్ చేయగలుగుతారు. అండ్ వాక్ చేసాక కూడా వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ ఆయాసపడడం కానీ లేకపోతే అలసిపోవడం కానీ వాళ్ళ వల్ల కుదరదు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలంటే వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ లాగా మారిపోతుంది. బట్ అంత భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం మినిమం 30 to 40 minutes వాక్ చేస్తూ కూడా మంచి డైట్ ఫాలో అయితే డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. సో ఈ రెసిపీలో మనం ఈ ఉల్లిపాయలు కాస్త వేగాక టొమాటోలు వేసుకుంటున్నాం. అంటే నేను టొమాటో ప్యూరీ చేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, రసంలో చాలా మంది కందిపప్పు ఉడికించి వేసుకుంటారు కదండి. మనం ఇక్కడ పెసలు, పొట్టుతో ఉన్న పెసలు ఉడికించి కొంచెం పేస్ట్ లాగా తయారు చేసి కానీ కొంచెం ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. పెసల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పొట్టుతో తీసుకోవడం వల్ల చక్కటి ప్రోటీన్తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తాయి. అండ్ అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఉంటుంది. ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఈ పొట్టుతో ఉన్న పెసలుతో ఏదైనా సరే లైక్ అట్టు వేసుకొని కానీ లేకపోతే ఇలా రెసిపీస్లో యాడ్ చేసుకొని తీసుకోవడం కానీ, కర్రీస్లో తీసుకోవడం కానీ, స్ప్రౌట్స్ లాగా చేసి తీసుకోవడం కూడా చాలా మంచిది. రసం కదా, సరిపడా అన్ని నీళ్లు పోసుకున్నాం. సో ఈ పౌడర్ ఏంటంటే అవిసె గింజలు, అలాగే గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, ఇలా మీ ఇంట్లో ఉండే గింజలన్నింటినీ కూడా చక్కగా పౌడర్ పట్టించేసి రసంలో కానీ లేదా మీరు వండుకునే కర్రీస్లో కానీ సూప్స్లో కానీ యాడ్ చేసుకోండి. వీటిలో మీకు గుడ్ ఫ్యాట్స్ అండ్ అలాగే చక్కటి వైటమిన్స్ అంటే వైటమిన్ ఈ అలాంటి వైటమిన్స్తో పాటు మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ మనకి ఈ సీడ్స్ పౌడర్లో ఉంటుంది. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తగ్గిస్తుంది. సో డన్. మరి రసం బాగా మరగాలి కదండి, మూత పెట్టి మరిగించుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, రసం బాగా మరిగింది. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒకవేళ రైస్ తినే అలవాటు ఉంటే చక్కగా ఇది రైస్లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా ఒక సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. మరి ఆల్మోస్ట్ డన్. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. మూంగ్ దాల్ టొమాటో రసం రెడీ అయిపోయింది.
టొమాటో రసంకి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న పెసలు 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి తురుము 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నట్స్ పౌడర్ 1 టీ స్పూన్. మూంగ్ దాల్ టొమాటో రసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొబ్బరి నూనె, పోపు దినుసులు, వెల్లుల్లి వేసి వేయించి తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ప్యూరీ, పసుపు, ఉడికించిన పెసరపప్పు, సరిపడే నీళ్లు పోసి అవిసె గింజల పొడి వేసుకొని మిరియాల పొడి కూడా వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. కాస్త ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ టొమాటో రసం రెడీ.